నార్మల్గా ఈ హ్యాండ్ వెనకాల పెట్టేసి మీరు ఏదైతే చెయ్యి నొక్కున్న హ్యాండ్ ఉంటుంది కదా అది తీసుకొని ఇలా మెల్లిగా లిఫ్ట్ చేసి ఇక్కడ ఇలా గాల్లో పెట్టి ఒక 10 సెకండ్స్ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇలా 10 రిపిటేషన్స్. తర్వాత ఇలా లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. తర్వాత అలానే ఉండి ఇలా వెనుకలకి ఎత్తాలి. ఎత్తి ఒక 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇలా 10 రిపిటేషన్స్ చేయాలి. ఇది అయ్యాక ఇంట్లో స్టిక్ కానీ ఏదైనా ఉంటే దాన్ని ఇలా తీసుకొని మెల్లిగా ఇలా లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఎంతవరకు ఎత్తగలిగితే అంతవరకు ఎత్తొచ్చు. మీరు ఇక్కడికైనా ఎత్తొచ్చు. మీకు మూమెంట్ ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇంత ఎత్తండి. ఇక్కడికి ఎత్తగలుగుతుంటే ఇక్కడికి ఎత్తేసి ఒక 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. అది అయ్యాక ఇలా పెట్టేసి ఇటు సైడ్కి 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా 10 టైమ్స్ అయ్యాక మళ్ళీ ఇటు 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత మెల్లిగా ఇలా వెనకాల పట్టేసుకొని ఇలా లిఫ్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది అయ్యాక ఇలా పైకి ఎత్తేసి ఇటు పెంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత ఇటువైపు 1 2 3 4 5 6 7 8 9 10. ఇది అయ్యాక మెల్లిగా షోల్డర్ మూమెంట్స్ చేయాలి. 1 2 3 4 అండ్ 5. ఇలా వెనక్కి కూడా చేయాలి. 1 2 3 4 అండ్ 5. ఇలా అయ్యాక గోడకి మీరు ఇలా ఫింగర్స్ పెట్టి ఇలా పైకి మూమెంట్ చేయాలి. వేళ్ళతో ఇలా పైకి చేస్తూ పైకి వెళ్ళాక ఇక్కడ ఆపేసి 10 కౌంట్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ మెల్లిగా వెనక్కి ఇలా దించుకుంటూ రావాలి. ఇలా 10 రిపిటేషన్స్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ సైడ్ నుంచి ఇలా చేయాలి. 1 ఇక్కడ ఎత్తేసి ఒక 5 నిమిషాలు ఆపాలి. ఇక్కడ 1 2 3 4 5. ఇలా మెల్లిగా దించేసేయాలి. తర్వాత నార్మల్గా ఇలా ఉండి ఇలా హ్యాండ్స్ మూమెంట్ చేయాలి. 1 2 3 4 అండ్ 5. ఇలా 10 టైమ్స్ అయ్యాక ఇలా ముందుకి 1 2 3 అండ్ 4 5. తర్వాత ఇలా రౌండ్స్ 1